మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్కు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో తాండూరు రోడ్డులో హెలీప్యాడ్కు చేరుకుంటారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహ మెహ్రా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్తో పాటు ఆయన సోదరుడైన తిరుపతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు 6వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆ పోలింగ్ తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొడంగల్కు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పుడే అధికారులు పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు. ఇక్కడ తన ఓటు హక్కు వినియోగించుకుని ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు జిల్లా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ భారీ ఏర్పాట్లు జరిగింది. ఉదయం 10 గంటలకు ఇక్కడ ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకుంటున్నారు. తాండూరు రోడ్డులో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెలిప్యాడ్ ఇక్కడ నుంచి కూడా ఆయన ఆ రోడ్డు మార్గం ద్వారా ఏదైతే పట్టణ కేంద్రంలో ఉన్న బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నటువంటి 12వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత ఆ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ తిరిగి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్య గ్యాప్ లో ఆ ముఖ్య నేతలతో కొడంగల్ నియోజకవర్గంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇంటర్నల్ గా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పర్యటన సంబంధించిన అధికారులు అయితే భారీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించడానికి కొడంగల్ నియోజకవర్గం చేస్తున్నప్పుడు తన అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్వాగతాన్ని పలికేందుకైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు జరిగింది. అయితే 100 మీటర్ల వరకు కూడా ఎవరిని అనుమతించడం లేదు. 144 సెక్షన్ అమలు చేసి కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకైతే అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ అయితే ప్లాన్ చేసిన మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం అనేది ప్రత్యేకమైనటువంటి సంతరించుకునే పరిస్థితి నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలో నిన్న ఏదైతే ఆ 6వ వార్డుకు సంబంధించిన బీజేపీ పార్టీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్న నేపథ్యంలోనే అక్కడికి ఈ రోజు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డితో పాటు పాలమూరు ఎంపీ అయినటువంటి డికే అరుణ తన కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. పరామర్శించిన తర్వాత పార్టీ తరఫున 10 లక్షల చెక్కును వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికైతే ఆ మామూలు డివిజన్ పరిధిలో ఉన్న 58వ వార్డుతో పాటు అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10వ వార్డు కూడా ఏకగ్రీవం కావడంతో ఈ 2 వార్డుల ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. అదేవిధంగా పక్కన నియోజకవర్గంలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ముఖ్య నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నికలు కొనసాగించడం లేదు. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 376 వార్డులు తాను 373 వార్డులకు ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతుంది. దాదాపు 6,18,000 పైచులకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్. ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో దాదాపు 376 ప్రాంతాలను గుర్తు చేయడం తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 376 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం. అక్కడ 144 సెక్షన్ అమలు చేసి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించడానికి అధికారులు అయితే ఏర్పాటు చేయాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలు వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ యొక్క పోలింగ్ సర్వేలను పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ బందోబస్తు ఏర్పాటు చేయడం ప్రజలకు, ఓటర్లకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినందుకు ప్రధానంగా ఎవరైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. వారు ఇప్పటికే వారించడం జరుగుతుంది. ప్రశాంతంగా ముఖ్యమంత్రి ఓటు హక్కు వినియోగించడం తెలుగు హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు కోస్గి కావచ్చు, అదేవిధంగా మద్దూరు కావచ్చు, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఈ 2 మున్సిపాలిటీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న మున్సిపాలిటీలు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, అభిమానులు పెద్ద ఎత్తున కూడా కొడంగల్ చేరుకునే అవకాశం ఇవ్వడంలో పోలీసులు కూడా అక్కడ బందోబస్తు రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్, చారి.